హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు వినబోతున్న కథ అందరూ మన వాళ్ళే. రచించిన వారు పివిబి శ్రీరామమూర్తి గారు. ఇక కథలోకి వెళ్తే, మాస్టారు, వీధిలోంచి పోస్ట్ మ్యాన్ కేక. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ కేక అన్నా, ఇంటి ముందు కాకి అరుపన్నా నాకెంతో ఇష్టంగా ఉండేది. 11:30 అయ్యేసరికి కళ్ళు పోస్ట్ మ్యాన్ రాక కోసం ఆత్రంగా ఎదురు చూసేవి. ఏ పత్రిక నుండి కథ సెలెక్ట్ అయి వస్తుందోనన్న ఆశ, పత్రికల నుండి ఎంవోనో చెక్కో రావాల్సి ఉన్నప్పుడు వస్తుందన్న ఆశ. ఆ ఆనందం వర్ణనాతీతం. ఇక కాకుల అరుపుల సంగతి ఏంటంటే, కాకులు అరిస్తే చుట్టాలొస్తారు. చుట్టాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడైతే వచ్చిన చుట్టాలు ఏ పళ్ళో స్వీట్లో తెచ్చేవారని ఆనందం ఉండేది. ఇప్పుడైతే గంటల తరబడి వాళ్ళతో మాట్లాడుతూ కాలం గడుపుతుంటే ఇష్టమైన పదార్థాలు తిన్నంత తృప్తి. అలాంటిది కొన్నాళ్లుగా పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే భయం. అతడి కేక వింటే గుండెల్లో దడ. ఇక బంధువులు కానీ మిత్రులు కానీ వస్తున్నారంటే నేరం చేసిన వాణ్ణి వెతుక్కుంటూ పోలీసులు వచ్చినంత భయం. రండి సార్, మీకు రిజిస్టర్ పోస్టు వచ్చింది అన్నాడు పోస్ట్ మ్యాన్. అతని ముఖ కవళికల్ని బట్టి నాకొచ్చిందేదో శ్రీముఖమని అర్థమైపోయింది. సంతకం చేయించుకొని ఆరేలిచ్చి, మాస్టారు, మీకు చెప్పేటంతటి వాణ్ణి కాననుకోండి, మీకు ఆడపిల్లలున్నారు, కొంచెం జాగ్రత్త పడండి సార్ అంటూ వెళ్ళిపోయాడు. అతడలా వెళ్ళగానే కవరు చించాను. విశాల చిట్ ఫండ్ కంపెనీ నుండి నోటీస్ చదివాను. ఒళ్ళంతా తడిసింది చెమటతో. తల్లోంచి వేడి గాల్పులు, నరాల్లో నిస్సత్తువ. ఏం చేయాలో తోచలేదు. ఆలోచిస్తుంటే నేనేమైపోతానో అన్న భయం. నన్ను నమ్ముకున్న అర్ధాంగి, కన్న సంతానం ఏ గంగలో దూకాల్సి వస్తుందోననే ఆందోళన ఒకదాని తర్వాత ఒకటి. నేనెలాంటి చిక్కుల్లో పడ్డానో చూడండి. బాబయ్య అంటే మా అమ్మకు స్వయాన మరిది నా ఇంటికొచ్చాడో రోజు. బాబయ్య వచ్చాడని గొప్ప సంబరపడిపోయాను. ఏమోయ్, ఎవరొచ్చారో చూడు అన్నాను. శ్రీమతి ఇంట్లోంచి వస్తూ చేతులు పైటతో వత్తుకుంటూ, బావున్నారా మామయ్య గారు, అత్తగారిని తీసుకురాకపోయారా అంది. లేదమ్మా, కుదరలేదు. ఏంటో ఆ కొస నుంచి రావడం అంటే మాటలా? 90 మైళ్ళ బస్సు ప్రయాణం. అబ్బా రామా, నడుం పట్టేసిందిరా. ఇక మీరే వస్తూ ఉండాలి. మరి నేను రావడం అంటే కష్టమే అన్నాడు. శోభన, బాబయ్యకి మంచి ఫిల్టర్ కాఫీ చేసి పట్రా. బాబయ్య, కాఫీనా టీనా? ఏదన్నా పర్వాలేదురా అనేసి ముందు పెరట్లోకెళ్ళాలి అని పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొనొచ్చాడు. ఈలోగా శోభన కాఫీ కలిపి తెచ్చింది. శోభన, రాత్రికి టిఫిన్ ఏంటి అన్నాను. చెప్పండి, ఏం చేయమంటారు? పూరి అంటే బాబయ్యకిష్టం. పూరీ కూర చేసి జీడిపప్పు వేసి సేమియా చెయ్యి అన్నాను. శోభన తన పనుల్లో లీనమైపోయింది. బాబయ్య నేను కబుర్లలో పడ్డాం. బాబయ్యకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. నా కథల గురించి అడిగాడు. ఒరేయ్, నువ్వోసారి రాశావు, ప్రేమసూత్రం నవల. దాని గురించి నీకు చెప్పలేదు కదూ. నేను వైజాగ్ వెళ్తున్నాను. నా పక్క సీట్లో ఆయన చేతిలో నీ నవల పడిన మంత్లీ ఉంది. నేను నీ గురించి చెప్పడమా మానడమా అనుకుంటూ, ఓసారి పుస్తకం ఇస్తారా అని అడిగాను. సారీ, ఏమనుకోకండి, నవల చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముగింపులో ఉంది. చదివేసి ఇస్తాను అన్నాడు. ఒరే రాము, ఇక నేను ఆపుకోలేకపోయానురా. నా సంతోషాన్ని వెంటనే చెప్పేశాను. ఆ నవల రాసిన రచయిత సాక్షాత్తు నాకు కొడుకు. ఒరేయ్, నేను చెప్పినది నాకు నిజం, నీకు అబద్ధంలాగుండొచ్చురా. కానీ అతను నేనే రచయితనన్నంత ఆనందపడిపోయాడనుకో. ఏ రచయితకైనా ఇంతకంటే ఆనందాన్నిచ్చేది ఇంకేముంటుంది? ఆ తరువాత కాళిదాసు గురించి, వాల్మీకి రామాయణం గురించి, తిక్కన గురించి, ఆధునిక సాహిత్యం గురించి బాబయ్య అడుగుతుంటే చెప్పి ఎంతో పరవశించిపోయాను. రాత్రి టిఫిన్లయ్యాక, ఒరే రాము, నీతో కొంచెం మాట్లాడాలి. అలా డాబా మీదకెళ్దాం పదరా అన్నాడు. సరేనని ఇద్దరం మేడ మీదకెళ్ళాం. నేను పెద్దవాణ్ణి, నిన్ను అడగకూడదు, అడుగుతున్నాను. నీ దగ్గరుండదని తెలుసు. ఎందుకంటే మీ నాన్న గడించిన ముల్లే నీ దగ్గరేం లేదు. పైగా అన్నదమ్ముల బరువు బాధ్యతలు, అక్కా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నావు. నీ మీదేం బరువు మోపను. ఎక్కడ పుట్టిస్తావో ఏం చేస్తావో మరి. నాకు అర్జెంటుగా 25,000 కావాలి. నీకు వడ్డీ నెల నెల 10వ తారీఖు లోపు పంపిస్తాను. మీ ఆవిడకు చెప్పకు. అది పైపిల్ల కదా, అపార్థం చేసుకోవచ్చు అన్నాడు. నాకు గుండెలో పిడుగు పడినట్లయింది. నువ్వు వట్టి చేతులతో పంపవనే వచ్చాను. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారా? ఇల్లు చివరి దశలో ఉంది. రేపుంటాను. పర్వాలేదు అన్నాడు. నాకు కరచరణాలు ఆడలేదు. ఆలోచనలో పడ్డాను. ఇంతలో శోభన వచ్చేసింది. ఏం చేస్తున్నారు అనుకుంటూ. కాసేపు కబుర్లు చెప్పుకొని దిగిపోయాను. ఎక్కడా కుదరలేదనడానికి మనసొప్పలేదు. తెలిసిన ఒక ఆయన్ని అడిగితే ధర్మవడ్డీకే ఇస్తానన్నాడు. కానీ నోటు రాయాలన్నాడు. నోటు రాసి 25,000 తీసుకుని ఆయన చేతిలో పెట్టాను. ఆయన నన్ను తెగ పొగిడి వెళ్ళాడు.
మీ బాబాయ్ ఎందుకొచ్చారని శ్రీమతి అడిగినా జవాబు చెప్పక దాటించేశాను. ఆ తరువాత 3 నెలలు అనుకున్నట్లుగానే వడ్డీ పంపేశాడు. తరువాత 25,000 మీద వడ్డీ 30,000 అయింది. ఎన్నిసార్లు ఉత్తరం రాసినా ఏదో కారణం చెప్పి వీలైనంత త్వరలో పంపేస్తాననేవాడు. చివరకు నోటు కోర్టుకెళ్ళింది. ఎట్టకేలకు బాబయ్య 30,000 తెచ్చి నాకిచ్చి, ఒరే నీకు ఇబ్బంది పెట్టేశాన్రా, చిన్నవాడివైనా మన్నించమంటున్నాను. అసలు పూర్తిగా ఇచ్చేద్దామనే అనుకున్నాను. నీటికి ఇబ్బందిగా ఉందని బోరు వేయించాను. వాటర్ ట్యాంకు కట్టించాను. పాలకి కోడలు చికాకు పడుతోందని 20,000 ఇచ్చి జెర్సీని కొన్నాను. ఆ మధ్యనే పైగదులు మొజాయిక్ చేయించాను. లేకపోతే నీకు పూర్తిగా తెగ్గొట్టేద్దును అని 30,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అంతే, మరి జాడలేదు. ఎప్పుడెళ్ళి అడిగినా ఇచ్చేస్తారా, నీ రుణం ఉంచుకోను, నీ మేలు మరిచిపోతాన్రా అనేవాడు. అడిగి అడిగి విసిగెత్తి మానేశాను. ఆ పుండింకా మాననే లేదు. మా శ్రీమతి అన్నయ్య కొడుకు ఊడిపడ్డాడు. 2 రోజులు సరదాగా కబుర్లు చెప్పాడు. వాడు 10th వరకు చదివి ఆపేశాడు. మావయ్య, మీ దగ్గరికి అర్జెంటుగా పని మీదొచ్చాను. మీకు తెలుసు గదా, నేను కేటరింగ్ చేస్తున్నాను. ఈ మధ్య ఒక పార్టీకి 300 మందికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న నాడు రేట్లు తక్కువ ఉన్నాయి. పెళ్ళి మార్చిలో జరిగింది. ఒప్పుకున్నది 6 మాసాల కిందట. వాళ్ళు అనుకున్నట్లు చేయడం వల్ల నాకు చాలా లాస్ వచ్చింది. 3 పార్టీలు బుక్ అయ్యాయి. 3 అలానే దెబ్బతీసేశాయి. నేను అడిగితే మేమంతే ఇస్తామని ఒప్పుకున్నాం, అంతకంటే ఇవ్వలేమనేశారు. అప్పు చేసి పెట్టాను. ఇలాంటివి అప్పుడప్పుడు మాకు మామూలే. కానీ ఈసారంత దెబ్బ ఎప్పుడూ తగలేదు. నాకు అర్జెంటుగా సొమ్ము కావాలి. అక్టోబర్లో నాకు డబ్బులు వచ్చేస్తాయి. మీకు ఇచ్చేస్తాను. ఇంటికెళ్తే రోజువారీ వడ్డీ వాళ్ళు బతకనివ్వడం లేదు అన్నాడు. నేనెంత లేదని చెప్పినా కాళ్ళు పట్టుకొని వదలలేదు. నేను ఒట్టి చేతులతో వెళ్తే నన్ను వాళ్ళు బతకనివ్వరు. మీరు కాదంటే నేను ఏ రైలు కిందో బుర్ర పెట్టాల్సి వస్తుంది అని ఏడుస్తూ కూర్చున్నాడు. నా బుర్ర పూర్తిగా పాడైపోయింది. వాడు ఏ రైలు కిందనో నిజంగా తలపెట్టి చస్తే ఆ బాధ నన్ను జీవితాంతం పట్టి పీడిస్తుంది. అందుకే వాడన్నంత కాకపోయినా కొంత ఇచ్చాను. నెల నెలా వడ్డీ మాత్రం పంపమన్నాను. గంగిరెద్దులా తలూపి, మామయ్య దేవుడిలా రక్షించారు. మీ మేలు మర్చిపోలేను. మీరు చెప్పినట్టే చేస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నా అడ్రస్సే మర్చిపోయాడు. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వడు. ఫోన్కి దొరకడు. ఇంకా ఇంటికొచ్చిన అత్తగారు, బావలు, మేనకోడళ్ళు ఏవో అవసరాలకని అడిగినవి, చేవదులుగా పట్టుకెళ్ళినవి వాటికి లెక్క లేదు. తిరిగి రానివి కదా. అందుకే ఒకప్పుడు కాకులరిస్తే చుట్టాలొస్తారని పడే ఆనందం స్థానంలో కాకులరిస్తే చుట్టాలెక్కడొచ్చేస్తారోననే భయం ఆవరించింది. మరపురాని మరో సంఘటన ఏమంటే, పరంధామయ్య నాకు బాగా స్నేహితుడు. ఇంచుమించుగా 20 సంవత్సరాల పరిచయం. 3 కూతుళ్ళు, 2 కొడుకులు. అతను చేసేది చిన్న ఉద్యోగమే. ఆ చిన్న ఉద్యోగంలోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. కొడుకులు ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళేమీ పంపరు. పంపగలరో పంపలేరో తెలీదు. 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసేశాడు. 3వ కూతురికి సంబంధం ఖాయపరిచాడు. 1,00,000 రూపాయల కట్నం. అల్లుడు స్కూల్ టీచరు. కష్టపడి వెనకేసిన డబ్బు పూర్తిగా చాలని పరిస్థితి. కొడుకులకు తెలియజేస్తే వస్తాం కదా అన్నారు. పరంధామయ్య కొడుకుల మీద కొండంత ఆశ పెట్టుకున్నాడు. పెళ్లి పనులు ప్రారంభించాడు. పెళ్లికి ఆడపెళ్లివారు 100 మంది వస్తామన్నారు. 2 పూటలా భోజనాలు, 3 పూటలు టిఫిన్లు ఉండాలన్నారు. భోజనాలు మాత్రం బాగుండాలని, ఏ పూట ఏ టిఫిన్ కావాలో, ఏ కూరతో ఏ రోజు భోజనం ఉండాలో, పులావ్ ఎప్పుడు చేయాలో, ఏ ఏ స్వీట్లు కావాలో ఆడపడుచులు ముందుగా హుకుం జారీ చేశారు. ఏం తేడా వచ్చినా బాగుండదన్నారు. పరంధామయ్య కూర్లు బుక్కర్లు కక్కుకుంటూ వచ్చేశాడు. విషయమంతా చెప్పాడు. డబ్బు చాలదు, ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు. అంతా విన్నాను. ఏం చేయాలో చెప్పండి అన్నాను. రామా, నాకు నువ్వు తోడబుట్టని తమ్ముడివి. నీ దగ్గర దాపరికం ఎందుకు? నాకు నీ ఖాతాలో బట్టలిప్పించు. నీ కొట్టులో కిరాణా ఇప్పించు. నీ డబ్బులు పైసా ఉంచుకోను. ఇవి చేతులు కావు అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. సర్లేండి, దానికంత పెద్ద మాటలెందుకు అని అతను చెప్పినట్టే నా ఖాతాలో బట్టలు, నా కొట్లో కిరాణా సరుకులు ఇప్పించాను. పెళ్ళైపోయింది. కొడుకులు కొంత డబ్బిచ్చి చేయి దులుపుకున్నారు. పెళ్లి పందిట్లో అందరి ముందు, ఇదిగో ఇతను నా రాముడు, ఇతను నా పాలిట దేవుడు, నా పరువు కాపాడాడు. రామా, నువ్వు చేసిన మేలు జన్మలో మరవలేను అన్నాడు. 10 మంది ముందు అవకాశం దొరికినప్పుడల్లా పొగుడుతూనే ఉండేవాడు. పెళ్ళైపోయింది. పిల్ల అత్తవారింటికెళ్ళింది. నెల తప్పింది. పురిటికొచ్చింది. మధ్యలో కొంత తీర్చాడు. రామా, ఆలస్యం అయిపోయింది. నీ రుణం ఉంచుకోను, నీ మేలు మర్చిపోలేను అనేవాడు. నేనేనాడు ఫస్ట్ రాగానే జమ చేసేవాణ్ణి కావడం చేత 6 మాసాలు వాళ్ళేమీ అనలేకపోయారు. రాను రాను వాళ్ళు కబుర్లు చేయటం మొదలెట్టారు. నేను నచ్చజెప్పేవాణ్ణి. డబ్బు సంగతి వచ్చినప్పుడల్లా పరంధామయ్య, ఆ విషయం చెప్పాలనే వచ్చాను. నీ బాకీ తీర్చేద్దామనుకున్నంతలో అమ్మాయి పురిటికొచ్చింది. ఇప్పుడు పురిటి ఖర్చులు. బాబు ఆలస్యం అయిపోయింది. మరి కొద్ది కాలం ఓపిక పట్టు అనేవాడు. తర్వాత అడగ్గా మరికొంత తీర్చాడు చిరాకు పడుతూ. ఇంకా బాకీ ఉంది.
శోభనకు తెలిస్తే చివాట్లేస్తుంది. ఏం చేయాలి అనుకున్నంతలో ఎల్ఐసి మనీ బ్యాక్ పాలసీ అందింది. అదలా బట్టల షాపుకి, కిరాణా షాపుకి ఇచ్చేశాను. పరంధామయ్య ఆ తర్వాత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వేవాడు. ఆశ్చర్యమేమంటే ఓ 2 సంవత్సరాల తర్వాత 20,000 ఖర్చు పెట్టి షష్టి పూర్తి చేసుకున్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. తాడో పేడో తేల్చేద్దామని వెళ్ళాను. రామా, వచ్చావా? నీకింకా బాకీ తీర్చనే లేకపోయాను. నాకిప్పుడెందుకర్రా షష్టి పూర్తి? ఆ డబ్బులా రామానికిచ్చి అతని రుణం తీర్చుకోండర్రా అంటే వినక పిల్లలు ఈ తంతు పెట్టారు. ఈ సంవత్సరం నీ రుణం ఉంచుకోను, క్షమించు నాయనా అని చేతులు పట్టుకున్నాడు. 6 మాసాల్లో మకాం కొడుకు దగ్గరికి మార్చేశాడు, మాట మాత్రంగానైనా చెప్పకుండా. ఇక ఇప్పుడొచ్చిన రిజిస్టర్ పోస్ట్ విషయానికొస్తే, గిరిధర్ ఒకప్పటి నా క్లాస్మేట్. గిరిజన కార్పొరేషన్లో ఉద్యోగి. విశాల చిట్ ఫండ్స్లో ₹1,00,000 చిట్ పాడాడు. 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు. షూరిటీ కావాలని వచ్చాడు. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు కదా అని మరో మాట అడగకుండా సంతకం పెట్టేశాను. బ్రదర్, మరో చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు. చెప్పు. మా ఆఫీసులో అందరూ చాలామందికి షూరిటీస్ ఇచ్చి ఉన్నారు. ఇంకా 3 షూరిటీస్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ అని నసిగాడు. ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పు లేదనిపించి మా కొలీగ్స్ని రిక్వెస్ట్ చేస్తే 3లో 2 నా మీద నమ్మకంతో రెండో మాటకి ఆస్కారం లేకుండా సంతకాలు చేసేశారు. 3వ వ్యక్తి మాత్రం, చూడు రామ్, అతనెవరో నాకు తెలీదు. నీ మీద నమ్మకంతో సంతకం చేస్తున్నాను. రేపేదైనా అయితే బాధ్యుడివి నువ్వే అని సంతకం చేశాడు. అప్పుడు నాకు అతని మీద కోపం వచ్చింది. కానీ తర్వాత తెలిసింది గిరిధర్ తాగుడికి బానిసైపోయాడు, పేకాటకి దాసుడైపోయాడని. మధ్యలో చాలా కాలం మా మధ్య కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల నాకు అతని విషయాలేవీ తెలియలేదు. 3 మాసాల తర్వాత మోతాదుకు మించి తాగేసి గుండె ఆగి గిరిధర్ చనిపోయాడు. 2 మాసాల తర్వాత విశాల చిట్ ఫండ్స్ నుండి నోటీసులు. కొలీగ్స్ అంతా గోల చేశారు. నేను వాళ్లకు భరోసా ఇచ్చాను. కానీ మొదటి షూరిటీ నాది కాబట్టి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నాకిప్పుడు శాలరీ అటాచ్మెంట్ పెట్టమని పంపారు. నోటీస్ అందుకున్న వెంటనే గిరిధర్ ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడ్ని కలిసి విషయం చెప్పాను. ఆవిడ నిర్దాక్షిణ్యంగా చెప్పిన మాటలు నా కోపం తెప్పించాయి. ఆమె ఒక్కటే అంది, ఆయనకి ఊరు మొత్తం మీద తేలిన అప్పు 6-7 లక్షలు దాటింది. నేనెవరికి తీర్చగలను? అయినా సంతకం చేసే ముందు నన్ను అడిగారా? నాకు రావాల్సిన డబ్బులొస్తే మీరతనికి స్నేహితులు కాబట్టి పూర్తిగా కాకపోయినా కొంత ఇవ్వగలను. నన్ను అర్థం చేసుకొని మన్నించండి. మీకు నష్టమే, కాదనలేను. నాకు 2 పిల్లలున్నారు. ఆఫీసు వాళ్ళు నాకు ఉద్యోగం ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారో ఇవ్వరో తెలీదు. నన్ను రచ్చకీడ్చకండి. మీ మేలు మర్చిపోలేను అంది. ఆమె మాటల్లోనూ అర్థం లేకపోలేదు. మొదట్లో కోపం వచ్చినా అనాథ, అబల కన్నీరు పెట్టేసరికి మనసు కరిగిపోయింది. మరో మాట మాట్లాడలేక వచ్చేశాను. నేను ఇంటికొచ్చేసరికి శోభన సీరియస్గా ఉంది. ఎంతోసేపటికి గానీ మాట్లాడలేదు. పడుకునే ముందు వెళ్ళిన పనేమైంది అని ప్రశ్నించింది. గతుక్కుమన్నాను. ఏ పని? మీరే పని మీద వెళ్ళారో ఆ పని అయింది. శోభన 9 అంకె వేసి గోడకేసి తిరిగి దుప్పటి ముసుగేసుకుంది. ఆ మర్నాడు ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంటి ముందు జనం. ఏమైందా అని గాబరాగా వాళ్ళను నెట్టుకు లోనికి వెళ్ళేసరికి అందరూ కిసుక్కున నవ్వి తప్పుకున్నారు. అప్పుడు నాకు కనిపించినది పెద్ద బ్యానరు. ఎలాంటి వారికైనా వలైచో చిట్ ఫండ్స్కు షూరిటీలు ఇవ్వబడును. అప్పులు కావలసినచో వడ్డీలకు తెచ్చి సొమ్ము ఇవ్వబడును. వడ్డీలు మీరు చెల్లించనవసరం లేదు. ఈ కర్ణుని దానగంట కొట్టినా మీ ఇంటికి మేమే రాగలము. రామం అని గుటకలు మింగుతూ లోనికి నడిచాను. అంతకంటే చేయగలిగినదేముంది? ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.